మా హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడవు యేసయ్యా, ఇక్కడున్న బిడ్డలందరి హృదయాల్ని మీరు చూస్తున్న దేవుడు నాయన. ఒక్కొక్కరిని పరిశీలన చేస్తున్న దేవుడు అయ్యా. నీ బిడ్డలు మోకరించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. నీ బిడ్డలు ఎంతో వేదనతో ఇక్కడ కూర్చున్నారయ్యా. ఏదో సమస్యతో బాధపడుతున్నారయ్యా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా. సంతోషం లేక, నెమ్మది లేక, సంతృప్తి లేక బాధపడుతున్నారయ్యా. ఒక్కసారి దర్శించండి నాయన. యేసు నామములో ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. యేసు నామములో బలహీనులందరూ బలపరచబడుదురుగాక. యేసు నామములో వ్యాధిగ్రస్తులందరూ స్వస్థత పొందుదురుగాక. యేసు నామములో నెమ్మది లేక దుఃఖముతో ఉన్నవారు సమాధానము చేత నింపబడుదురుగాక. యేసు నామములో ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుతున్న వారు సమృద్ధి పొందుదురుగాక. ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన స్థితిలో ఉన్న వారందరూ యేసు నామములో ఉజ్జీవింపబడుదురుగాక. ప్రతి కుటుంబములో సమాధానము కలుగునుగాక. ప్రతి దుఃఖాన్ని యేసయ్య నామములో తొలగిపోవునుగాక. ప్రతి కన్నీటి బిందువు ఆనంద బాష్పాలుగా మార్చబడునుగాక. యేసయ్య, ఒక్కొక్కరిని బలపరచండి నాయన. ఒక్కొక్కరిని దర్శించండి ప్రభువా. నీ హస్తం, నీ దక్షిణ హస్తం, నీ గాయపడిన హస్తం ఒక్కొక్కరిపై దిగి వచ్చునుగాక. నీ బలమైన హస్తము యొక్క తాకిడి ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. నీ స్పర్శను ప్రతి ఒక్కరూ పొందుదురుగాక. ప్రతి ఒక్కొక్కరిలో ఆనాడు రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ పొందుకున్న ప్రభావము ప్రతి ఒక్కొక్కరిలో విడుదల కలుగునుగాక. ప్రతి ఒక్కరిలో యేసు నామములో నీ ప్రభావము పొంగి పొరలునుగాక. యేసయ్యా, దర్శించువాడా, బలపరచువాడా, శక్తినిచ్చువాడా, నా కన్న తండ్రి, నన్ను ఆశీర్వదించువాడా, నన్ను దీవించండి. మీ కుడి చేయి మీ నెత్తి మీద పెట్టుకోనండి. మీ కుడి చేయి మీ తల మీద పెట్టుకొని, దేవా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నన్ను దీవించయ్యా, యేసయ్యా నన్ను బలపరచయ్యా, యేసయ్యా నన్ను దర్శించయ్యా.